ఈరోజు మే 1 ప్రపంచవ్యాప్తంగా కార్మికులు తమకంటూ ఒక రోజు ఉంది అని, ఆ రోజు ఉత్సవాలు, ర్యాలీలు, మరి కవాతు నిర్వహిస్తూ ప్రపంచం వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులు అందరూ ఐక్యతను చాటుతూ ఈ రోజున మరి ఉత్సవాలు జరుపుకునేటువంటి రోజునే మనం మేడే ఉత్సవాలు అంటున్నాం. ఇదే మే 1 రోజు. అయితే ఈ మేడే 1 ఏర్పడగలిగినటువంటి కారణాలను మనం ఒకసారి విశ్లేషించినట్లయితే 1886 USA చికాగో లోపల మరి పని గంటలకు సంబంధించి, అంటే కార్మికులు నిరంతరంగా పనిచేస్తూ పగలు రాత్రులు నిరంతరంగా పనిచేస్తూ మరి ఎక్కువ టైం దాదాపు 16-15 గంటలు పనిచేస్తున్నటువంటి సమయంలో మరి బాగా అలసిపోయి తమకు న్యాయం జరగాలి, పని గంటలు అనేటువంటి తగ్గించాలి, మరి ఎక్కువగా మాతో పని చేయించుకొని తక్కువ వేతనాలు ఇస్తున్నారనేటువంటి మరి విషయం లోపల మరి పని గంటలను 8 గంటలకు తగ్గించాలనేటువంటి ఉద్దేశం చేత మరి చికాగో నగరం లోపల ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులు అందరూ కూడా ఐక్యం అయ్యి మరి సమ్మె చేస్తున్నప్పుడు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మె చేస్తున్నప్పుడు ప్రభుత్వం వారి మీద విరుచుకుపడి మరి అన్యాయంగా దాదాపు మరి 100 మందిని కాల్చి చంపి మరి చాలామందిని యూనియన్ లీడర్స్ను కూడా గురి చేసినటువంటి సంఘటన మనకు అందరికీ తెలుసు. అది చరిత్రలో జరిగినటువంటి ఒక మరి కార్మికుల మీద జరిగినటువంటి ఒక దాడి. ఆ దాడిని నిరసిస్తూ మరి అక్కడ ప్రాణాలు కోల్పోయినటువంటి కార్మికులకు మరి వారు న్యాయబద్ధంగా పని గంటలను 8 గంటలు చేయాలని చెప్పేసి మరి తమకు విశ్రాంతి సమయాన్ని కేటాయించాలి, సమానమైనటువంటి పనికి వేతనాలను సమానంగా ఇవ్వాలని చెప్పేసి న్యాయబద్ధమైనటువంటి కోరికల చేత సమ్మె చేస్తున్నప్పుడు ప్రభుత్వం వారి మీద విరుచుకుపడి దౌర్జన్యంగా వాళ్ళని కాల్చి చంపడం, మరి ఆ ఉద్యమాన్ని, ఆ సమ్మెను అణచివేయడం అనేటువంటి జరిగింది. అయితే దానిని నిరసిస్తూ అక్కడ జరిగినటువంటి నిరసకు సంఘీభావం తెలిపి 1889 లోపల పారిస్ లోపల మరి అప్పుడు ఉన్నటువంటి సోషలిస్ట్, ఇంటర్నేషనల్ సోషలిస్ట్ కమిటీస్ కానీ ట్రేడ్ యూనియన్స్కి సంబంధించినటువంటి చాలా సంఘాలు కూడా సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని మరి కార్మికులు చనిపోయినటువంటి రోజున ప్రపంచవ్యాప్తంగా మనం అందరం కూడా వాళ్ళకి సంఘీభావంగా ఒక రోజును మనం అదే రోజున మే 4 రోజు ఏదైతే సంఘటన జరిగిందో అదే రోజున ప్రపంచవ్యాప్తంగా మరి వాళ్ళకి సంఘీభావంగా ఒక రోజును జరుపుకుంటే బాగుంటుంది అని చెప్పేసి తీర్మానిస్తే అందరూ మే 1 రోజు అయితే బాగుంటుంది, మే 1 రోజు ప్రపంచవ్యాప్తంగా కార్మికుల రోజులను జరుపుకోవాలనేటువంటిది పిలుపుని ఇవ్వడం, సోషలిస్ట్ భావజాలం ఉండేటువంటి చాలామంది అంతర్జాతీయ నాయకులు నిర్ణయించినటువంటి ఈ రోజునే మనం మేడే ఉత్సవాలను జరుపుకుంటున్నాం. అయితే భారత రాజ్యాంగం లోపల ఆర్టికల్ 39D, ఆర్టికల్ 39E, 43, 42 ఇవన్నీ కూడా కార్మికులకు 23 ఆర్టికల్ 28 అన్ని కార్మికులకు సంబంధించినటువంటి చట్టాలను, కార్మికులకు న్యాయం జరిగేటువంటి ఆర్టికల్స్. అంటే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, స్త్రీ పురుషులు వ్యత్యాసం ఉండకూడదు, శరీర దారిద్ర్యానికి సంబంధించినటువంటి పనులను శరీర సామర్థ్యానికి తగ్గట్టు కేటాయించాలని చెప్పేసి మరి కనీస వేతనాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మరి పని పరిస్థితుల్లో వాళ్లకు సామాజికమైనటువంటి న్యాయం చేయాలని చెప్పేటువంటి భారత రాజ్యాంగంలో ఉండేటువంటి ఆర్టికల్స్. మరి ఈ ఆర్టికల్స్ మనకి న్యాయం చేస్తున్నాయా? దాదాపుగా అప్పుడు ఉండేటువంటి మరి 80 కేంద్రానికి సంబంధించినటువంటి కార్మిక కోడ్లు కానీ దాదాపు 100 రాష్ట్రాలకు సంబంధించినటువంటి కార్మిక కోడ్లను అన్నింటినీ కూడా ఏకం చేస్తూ ప్రభుత్వము 29 మరి కార్మికులకు సంబంధించినటువంటి చట్టాలను ఏకీకృతం చేసి సంస్కరించి ఒక కొత్త లేబర్ కోడ్ను తీసుకురావడం అనేటువంటి జరిగింది. అయితే అందులోపల జరిగేటువంటి ఈ శ్రమ అనేటువంటిది ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి అంశం. అంటే కార్మికులు ఎవరు కూడా పనిచేసిన ఎంప్లాయీస్ ఎవరైనా సరే శ్రమకు సంబంధించినటువంటి పనిచేసే వాళ్ళందరినీ కూడా ఉమ్మడి జాబితాలో ఉంచారు. అంటే కేంద్రం చట్టాలు చేయొచ్చు, కేంద్రం వారి మీద చట్టాలకు అనుగుణంగా పనిచేయించుకోవచ్చు, రాష్ట్రాలు కూడా వాళ్ళకు అనుగుణంగా మరి పని చేయించుకోవడానికి అవకాశం ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టే మరి కేంద్రము అటు రాష్ట్రానికి సంబంధించినటువంటివి మరి చట్టాలు కార్మికుల మీద ఉండకూడదు అని చెప్పేసి ఏకీకృతం చేయాలి, మరి సరళీకృతము సంస్కరించాలనే ఉద్దేశం చేతనే 25 కేంద్రానికి సంబంధించినటువంటి చట్టాలు ఏకీకృతం చేసి 4 లేబర్ కోడ్లను 2019లో తీసుకురావడం జరిగింది. దీన్ని 2020 చట్టం చేసి ఈ దేశం లోపల 4 కార్మిక చట్టాలను వేతనాల కోడ్ అని చెప్పేసి
పారిశ్రామిక సంబంధాల కోడ్ అని చెప్పేసి, మరి సామాజిక భద్రత కోడ్ అని చెప్పేసి, మరి పని భద్రత, ఆరోగ్యము, పని పరిస్థితులకు సంబంధించినటువంటి సెక్యూరిటీకి సంబంధించినటువంటి కోడ్ అని 4 కోడ్ల ఆధారంగా కార్మికులకు న్యాయం చేసి మరి వారి చేత మెరుగైనటువంటి పనిని చేపించుకొని దేశాభివృద్ధి కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పేసి కొత్త చట్టాలు అనేటువంటిది చేయడం అనేటువంటి జరిగింది. కానీ వాటిని 3 దశల్లో అమలు చేయాలని చెప్పేసి 500 జనాభా కంటే ఎక్కువ ఉన్నటువంటి పరిశ్రమల లోపల ముందుగా ఇంప్లిమెంట్ చేయాలని, 100 నుంచి 500 జనాభా ఉన్నటువంటి కార్మికులు ఉన్నటువంటి పరిశ్రమల లోపల 2వ దశలో అమలు చేయాలని, 100 లోపు ఉన్నటువంటి కార్మికులు ఉన్నటువంటి సంస్థల లోపల ఈ కార్మిక చట్టాలను అమలు చేయాలని 3 దశల లోపల మరి కేంద్ర ప్రభుత్వం వీటిని అమలు చేయాలని చెప్పేసి చెప్తున్నటువంటి మాట వాస్తవమే. కానీ ఇవి సరైనటువంటి చట్టాల, కార్మికులకు న్యాయం జరుగుతున్నాయా, సరైనటువంటి వేతనాలు ఇస్తున్నారా, కనీస వేతనం అనేటువంటి సరిగా ఉందా, సోషల్ సెక్యూరిటీ అనేటువంటిది కరెక్ట్గా కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలకు సంబంధం లేకుండా ఇస్తుందా అనేటువంటిది మనం ఒకసారి ఆలోచించినట్లయితే, ముందుగా వేతనాల కోడ్ దీని మీద మరి కొన్ని చట్టాలను తీసుకొచ్చింది. అంటే వేతనాలు చేసేటువంటి చట్టం 1936 కానీ, మరి కనీస వేతన చట్టం 1946 కానీ, మరి బోనస్ చట్టాలను కానీ, సమాన పనికి సమాన వేతనం అనేటువంటి చట్టం 1976 అన్నిటినీ క్రోడీకరించి మరి ఈ వేతన చట్టాన్ని తీసుకురావడం అనేటువంటి జరిగింది. అంతే ఇందులో పనిచేసే ప్రతి కార్మికుడికి కూడా మరి సమానమైనటువంటి పనికి తగ్గట్టు వేతనం ఇవ్వాలని చెప్పేసి చెబుతున్నా, మరి ఇందులో చాలా లొసుగులు ఉన్నాయి. ఏంటి ముఖ్యమైనటువంటి లొసుగు ఏంటంటే, ఇదంతా కూడా కార్మికులకు సంబంధించినటువంటి జీతభత్యాలను నిర్ణయించేటువంటి కనీస వేతన చట్టాలను మరి నిర్ణయించేటువంటి కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆ కమిషనర్ను నియమించేటువంటి నిబంధనలు సరిగా లేకపోవడం, అసలు ఇంతవరకు ఆ కమిషనర్ను నియమించకపోవడం అనేటువంటిది, వేతనాలు నిర్ణయించేటువంటి అవకాశం యాజమాన్యం చేతిలో ఉండడం వల్ల మరి చాలామందికి అన్యాయం జరగడం అనేటువంటిది మరి జరుగుతుందని చెప్పేసి చాలా మరి ప్రజా సంఘాలు, తర్వాత చాలా యూనియన్స్, ట్రేడ్ యూనియన్స్ కూడా మరి ఈ వేతన కోడ్ను వ్యతిరేకించడం అనేటువంటిది ఇప్పుడు జరుగుతుంది. అయితే మనం ఏమంటున్నాం, ఈ వేతన కోడ్లో కనీస వేతన చట్టం ఉంది. కనీస వేతన చట్టం ఎప్పుడు చెప్తుంది, 1936 నుంచి మరి ఈ చట్టం అనేటువంటి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, అప్పుడు ఉన్నటువంటి జీవన విధానము, మరి లివింగ్ కాస్ట్ను ఆధారంగా చేసుకొని వేతనాలు అనేటువంటి నిర్ణయించడం జరిగింది. ఇప్పుడు 2020 ఇందులో మరి సవరించి వేతన సవరణ చట్టానికి సంబంధించిన కొన్ని రూల్స్ను దాంట్లో పెట్టి మరి దీన్ని ఇంప్లిమెంట్ చేసిందంటే చేయలేదు. అదే పాత చట్టంలో ఉన్నటువంటి నియమ నిబంధనలను తీసుకొని మరి కనీస వేతనం నిర్ణయించింది తప్ప మరి సరైనటువంటి నిర్ణయం అనేటువంటిది చేయలేదు. అంటే కార్మికులకు అన్యాయం జరిగింది. కనీస వేతనం అనేటువంటిది ఇచ్చే విషయంలో కూడా ప్రభుత్వము ఇప్పుడున్నటువంటి స్థానిక పరిస్థితులను, ఇప్పుడున్నటువంటి జీవన విధానాన్ని, అవసరాలను, మరి ఇక్కడ ఉన్నటువంటి డిమాండ్స్ను లెక్కలోకి తీసుకోకుండా నిర్ణయించడం అనేటువంటి సబబు కాదు, సరైనటువంటి నిర్ణయంగా లేదు అని చెప్పేసి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇంప్లిమెంటేషన్ విషయంలో కూడా ప్రభుత్వము, ప్రైవేట్ అనేటువంటిది 2 వర్గాలు ఉండడం, మరి పారిశ్రమలు, ఇతర బిజినెస్ సంబంధించినటువంటి రంగాలు ఉండటం వల్ల మరి అందరికీ సమానమైనటువంటి కనీస వేతనం అనేది ఈ దేశం లోపల ఇంప్లిమెంట్ చేయట్లేదు. దీనికి అందరికీ కారణం యాజమాన్య చేతుల లోపల ఈ అధికారాలు ఉండడం. వీటి మీద కోర్టుకు పోయినా కానీ యాజమాన్యుల తరపులే తీర్పు ఇవ్వడం జరుగుతుంది, కానీ కార్మికుల పక్షాన ఎప్పుడు కూడా తీర్పు రాలేదు. కాబట్టి కార్మిక చట్టం అనేటువంటిది, వేతన మరి చట్టం అనేటువంటిది ఏదైతే ఉందో అది సరైనటువంటిగా ఇంప్లిమెంటేషన్ కావట్లేదు అని కార్మిక సంఘాలు చాలామంది యూనియన్ లీడర్లు కూడా, ట్రేడ్ యూనియన్ లీడర్లు చెప్పడం అనేటువంటి జరుగుతుంది. మనం కూడా కనీస వేతన చట్టాన్ని సవరించాలి, వేతన సవరణలను కూడా ఖచ్చితంగా సవరించిన తర్వాతనే మరి ఈ చట్టాన్ని, వేతన సవరణ చట్టాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి ఈ వేతన కోడ్ ఏదైతే ఉంటుందో దీంట్లో ఉన్నటువంటి చట్టాలను సవరించిన తర్వాత ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మన తరఫున నేను సమాన హక్కుల సవరణ చట్టానికి మరి ఉద్యమానికి నాయకత్వం వస్తున్నా. ఉద్యమానికి జాతీయ స్థాయిలో మరి నేను నాయకత్వం వహిస్తున్నా కాబట్టి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నా. ఇంకోటి పారిశ్రామిక సంబంధమైనటువంటి కోడ్, ఇది అంటే సంఖ్య పరిశ్రమలో పనిచేసేటువంటి 300 కంటే ఎక్కువ మంది ఉన్నటువంటి మరి కంపెనీలు కానీ పరిశ్రమలు ఏవైతే ఉంటుందో వాళ్ళకు సంబంధించినటువంటి నియమించుకొని తీసేసి వాళ్ళ భద్రతకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నటువంటి కోడ్ ఇది. ఇందులోపల 100 కంటే తక్కువ ఉన్నటువంటి కార్మికులు పనిచేసేటువంటి సంస్థల్లో ఎలాంటి
నియమ నిబంధన లేకుండా పూర్తి అధికారాలు యాజమానికి ఇవ్వడం, వాళ్ళని తొలగించే అధికారాలు కానీ, పెట్టుకోవడం అధికారాలు కానీ, జీతం ఇచ్చేటువంటి విషయంలో కానీ, వాళ్ళకు బోనస్ కానీ, పిఎఫ్ కానీ, వాళ్ళకు ఎలాంటి అలయన్స్ అనేటువంటివి, వాళ్ళ సెక్యూరిటీ లేకుండా వాళ్ళను అంచేటువంటి పారిశ్రామిక సంబంధాలకు సంబంధించినటువంటి కోడ్ కాబట్టి మరి దీని మీద చాలా ట్రేడ్ యూనియన్లు కూడా విమర్శనాత్మకంగా విమర్శించడమే కాదు, నేను కూడా దీంట్లో ఉండేటువంటి లొసుగుల వల్లనే యాజమాన్యం తప్పించుకుంటుంది కానీ కార్మికులు సరైనటువంటి న్యాయం జరగట్లేదు, సరిగా వాళ్ళని ఉపయోగించుకోవట్లేదు, సరిగా పని చేయించుకోవట్లేదు, వాళ్ళ చోట ఎక్కువ పని గంటలు చేయించుకొని తక్కువ జీతం ఇవ్వడం, బానిసలుగా చూస్తున్నారు. ఈ దేశం లోపల కార్మికులను బానిసలుగా చిత్రీకరించడమే తప్ప న్యాయం జరగట్లేదు అనేటువంటిది నేను కూడా మరి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నా. ఇంకోటి ఏంటంటే సాంఘిక భద్రత, సామాజిక భద్రతకు సంబంధించి. ఈ సామాజిక భద్రత అంటే అందులో పనిచేసేటువంటి కార్మికులకు అందరికీ కూడా సామాజిక భద్రత అంటే బీమా విషయంలో కావచ్చు, ప్రమాద బీమా విషయంలో కావచ్చు, ఉద్యోగ భద్రత విషయంలో కావచ్చు, అన్ని విషయంలో కూడా వాళ్ళకి భద్రత అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి. కానీ మరి ఇక్కడ ఉండేటువంటి కోర్టు విషయంలో అలా జరగట్లేదు, ఏ విషయాలు కూడా పట్టించుకోవట్లేదు. మరి యూనియన్ లీడర్లు కూడా చెప్తున్నారు అసలు సోషల్ సెక్యూరిటీ అనేటువంటిది ఒక బోగస్, దానికి సంబంధించిన ఎలాంటి న్యాయం జరగట్లేదు, కార్మికులంతా అన్యాయానికి గురవుతున్నారు, కార్మికులంతా కూడా అవమానాలకు గురవుతున్నారు, కార్మికులు అందరూ కూడా మరి బానిసలుగా పనిచేస్తున్నారు తప్ప వాళ్ళకి ఎలాంటి సోషల్ సెక్యూరిటీ అనేటువంటి ఇవ్వట్లేదు అని ఖచ్చితంగా ట్రేడ్ యూనియన్ వాళ్ళు చెప్తున్నారు. నేను కూడా నా సమయం గురించి నేను కూడా ఇప్పుడు ఉన్నటువంటి లేబర్ కోర్టు విమర్శిస్తున్నాను. ఖచ్చితంగా వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ స్కీమ్ అనేటువంటిది ఖచ్చితంగా ఇంకా మెరుగైనటువంటిది తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే లాస్ట్ పని భద్రత, ఆరోగ్యము, పనికి సంబంధించినటువంటి పరిస్థితులకు సంబంధించినటువంటి దీంట్లో ఆరోగ్య విషయాలకు సంబంధించినటువంటిది పనికి భద్రత అంటే మనం ఎన్నేళ్ళు పని చేస్తున్నాం, మనం ఎన్నేళ్ళు ఉంటున్నాము, ఎప్పుడు తీసేస్తున్నాం, ఎప్పుడు కట్టి విషయాల లోపల అసలు కార్మికులకు అన్యాయం జరుగుతుంది. కొన్ని అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు కానీ కాంట్రాక్ట్ వాళ్ళందరినీ కూడా కొన్ని ఏజెన్సీలకు అప్పచెప్పి వాళ్ళ ఏజెన్సీలకు అకౌంట్లు వాళ్ళ శాలరీస్ ఇచ్చేసి వాళ్ళు ఒకరికి 24,000 మినిమం కనీస వేతన చట్టం ప్రకారం శాలరీ ఇస్తే దాంట్లో 14,000, 15,000 ఆ ఏజెన్సీలు వాళ్ళకి అప్పచెప్పడం, వాళ్ళ పూట అధికమైనటువంటి పని గంటలను పని చేయించుకోవడం, రెగ్యులర్ కంటే ఎక్కువ పని చేయించుకొని జీతాలు అనేటువంటి ఇవ్వకుండా అన్యాయం చేస్తుంది, దోపిడీ చేస్తుంది. మరి ఇది ఒక దోపిడీ రాజ్యంలో ఉంది, దోపిడీ చట్టాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కార్మికులు ఖచ్చితంగా తిరగబడాలి, ఖచ్చితంగా నిలదీస్తేనే తప్ప ఈ ఏజెన్సీ సంస్థలు కానీ ప్రభుత్వానికి చెంపపెట్టిగా ఉద్యమం చేసినప్పుడే వాళ్ళకి సరైనటువంటి న్యాయం జరుగుతుంది. కార్మికుల మీద పెత్తనం మరోవరెందుకు, కార్మికులకు మరి ప్రభుత్వానికి మధ్యలో ఎలాంటి దళారీ వ్యవస్థ అనేటువంటి ఉండకూడదు. ప్రభుత్వానికి కార్మికులకు డైరెక్ట్ లింకప్ ఉండాలి. ప్రభుత్వం ఇచ్చేటువంటి సహాయ సహకారాలు, సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ కానీ, జీతభత్యాలు కానీ, వేతనాలకు సంబంధించినటువంటి బిల్లు అన్నీ కూడా డైరెక్ట్ కార్మికులకే వర్తించాలి తప్ప మధ్యలో ఏజెన్సీలు అనేటువంటి ఉండకూడదు. వాటిని రద్దు చేయాలని చెప్పేసి కూడా కార్మికుల పక్షాన ఉండి మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే ముఖ్యంగా చాలా కంట్రీస్లో కూడా మనకి ఇక్కడ స్విట్జర్లాండ్ కానీ, హాంకాంగ్ కానీ, తర్వాత కొన్ని కంట్రీస్లో కూడా మనకు అధిక మొత్తం లోపల కార్మికులకు జీతాలు లభిస్తున్నాయి. కానీ ఈ దేశం లోపల, భారతదేశం లోపల న్యూయార్క్, షాంఘై, తర్వాత బీజింగ్లో దాదాపు 50% కన్నా ఎక్కువ శాలరీస్ ఉంటే ఈ దేశం లోపల ముంబై, హైదరాబాద్, బెంగళూరు, కలకత్తా, పాట్నా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధాన నగరాల్లో జీతాలు దాదాపు 5% కూడా లేవు. అంటే జీతాలు ఇచ్చేటువంటి కార్మికులకు జీతాలు ఇచ్చేటువంటి స్థాయి భారతదేశంలో చాలా తక్కువగా ఉంది. గవర్నమెంట్ పరంగానే ఇంత తక్కువ స్థాయిలో జీతాలు ఉన్నాయంటే మరి అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్, ప్రైవేట్లో పనిచేసేటువంటి కార్మికులకు మరి ఎంత అన్యాయం జరుగుతుందో, ఎంత తక్కువ జీతాలు ఇస్తున్నారో, పని చేయించుకొని కూడా జీతాలు ఇవ్వట్లేదు. వాళ్ళ జీవితాలను అభివృద్ధి చేయకుండా, వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ లేకుండా, వాళ్ళ ఫ్యామిలీస్ అనేటువంటి అభివృద్ధి చెందకుండా దళారీ వ్యవస్థలు ప్రభుత్వాలు అణిచేస్తున్నాయి తప్ప మరి కార్మికులకు న్యాయం జరగట్లేదు. కాబట్టి కార్మికులకు న్యాయం జరగాలంటే ఖచ్చితంగా దేశంలో మరో తిరుగుబాటు రావాలి. కార్మికుల పక్షాన నేను సమాన వేతనాలను సవరణ చేయాలని, అదేవిధంగా వేతన చట్టాలను సవరించాలని చెప్పేసి, కనీస వేతన చట్టాలను సవరించాలని చెప్పేసి ప్రభుత్వం పక్షాన ప్రభుత్వానికి నేను ప్రధానంగా ఈ పక్షాన డిమాండ్ చేస్తున్నాను. నా చట్టం తరపు నుంచి నేను ముఖ్యమైనటువంటి డిమాండ్ ఏంటంటే ఈ కార్మికులకు న్యాయం జరిగేంత వరకు నేను పోరాటం చేసి ఈ చట్టాన్ని నేను ఇంప్లిమెంట్ చేసుకోవడానికి మీ పక్షాన ఉండి పోరాటం చేస్తాను అని చెప్పేసి మరి మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఐఎన్టీయూ లీడర్స్కి అందరికీ కూడా
తెలియజేస్తూ ముఖ్యంగా ఈ సమావేశంలో ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి కార్మికులకు అందరికీ ఈ కొల్లాపూర్ పట్టణంలో ఉన్నటువంటి కార్మికులకు అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.